నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్. గంగవరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం జరిగిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా సీనియర్ జర్నలిస్ట్ జయకృష్ణ పట్నాయక్ ను అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ఉదయ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎం నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా వైఆర్కే ప్రసాద్, కోశాధికారిగా నంటూరి రమేష్, గౌరవ అధ్యక్షులుగా వైఎస్ భాష, వాడపల్లి శేషాచార్యులు, వెంకటరత్నంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జయకృష్ణ పట్నాయక్ మాట్లాడుతూ జర్నలిస్ట్ సమస్యలు, సంక్షేమం గురించి ప్రస్తావించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు దృష్టికి ప్రజా సమస్యలు తీసుకెళ్లడం, అలాగే ప్రెస్ క్లబ్ భవన మరమ్మతుల కోసం సమావేశంలో చర్చించడం జరిగింది. సమావేశంలోని కుంజం రమేష్, వి అనిల్, రాజారెడ్డి, శ్రీను, సతీష్, వీరబాబు, ప్రభాకర్ పాల్గొన్నారు. మీ అంత దృష్టిలో ఉండొచ్చు. కాకపోతే దాన్ని ముందుకు నడిపించాలంటే ఎవరితో అభిప్రాయం రావాలి. నాకు అభిప్రాయం వచ్చింది, ఇప్పుడు చర్చించాను. కొంతమంది పాడలేదన్నారు, కొంతమంది చర్చించాలన్నారు, అందరితో మీటింగ్ ఏర్పాటు చేసిన సమయం కేటాయించి పెట్టాలన్నారు. ఇవన్నీ కేటాయించి పెట్టాలంటే సమయం ఇంకా డ్రాగ్ అయిపోయే ప్రమాదం ఉంది. త్వరగా చేసుకున్న ఉద్దేశంతో మనం ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబట్టి నాకు జయకృష్ణ గారిని అడిగాను. అడిగితే నేను మీ ఇష్టం ఎలాగా చేసుకోగలను. ఇప్పుడు గతంలో మన అధ్యక్షులు అడిగాను, ఆయన సరేనన్నారు. దాని ప్రకారంగా ఈరోజు మన సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి నా మీద గౌరవంతో, లేకపోతే మన అందరి మీద గౌరవం మన తెలుసుకున్న ఉద్దేశం అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అయితే నూతన కమిటీగా ఇప్పుడు సహాయ కార్యదర్శి నన్ను ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారాలు. అలాగే మన గౌరవ అధ్యక్షులు శేషాచార్య గారికి, వాస గారికి, అలాగే మన నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు జయకృష్ణ గారికి, అలాగే కమిటీ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారికి, రమేష్ గారికి, అలాగే మన ప్రసాద్ గారికి, అలాగే మన సభ్యులైనటువంటి వీరబాబు గారికి, ప్రభాకర్ గారు, సతీష్ గారు, అనిల్ గారు, రమేష్ గారు, రెడ్డి గారికి మీ అందరూ కూడా నన్ను కార్యదర్శిగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. ముఖ్యంగా ఈ ఎన్నిక గత 5 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాం. కరోనా వచ్చి కొన్నాళ్ళాగింది, తర్వాత అలాగా ఆగుతూ వచ్చింది. మన మండలంలో ఐక్యతగా కమిటీ ఉన్నా లేకపోయినా మన గంగవరం మండలం ఉన్నది ఎప్పుడు కూడా యూనిటీ ఉన్న మండలం అనేది మనకి ఆల్రెడీ తెలుసు. కానీ ఇప్పటి నుంచి ఏ వివాదాస్పద ఇబ్బందులు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, విలేకరులు ఒక ఐక్యత మీద నడిపించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి ప్రభుత్వం యొక్క సమాచారాన్ని గంగవరం ప్రెస్ క్లబ్ పనిచేసే విధంగా మా కమిటీ సభ్యులందరూ కూడా చూస్తాము. అలాగే మన కమిటీ సభ్యులందరూ కూడా తిరిగి మీ సహాయ సహకారాలు అందించాలని మా తరఫున కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. అధ్యక్ష పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కువ సంస్కృతి పనిచేస్తున్నాం. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇక్కడ అధ్యక్షుడనే లేదు, సభ్యులని కాదు, ఏదో పదవి ఉండాలి కాబట్టి మనం తీసుకోవడం జరిగింది. అందరూ సమానమే. ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిపి నిర్ణయం తీసుకుంటాం, కొద్ది విషయాల్లో తప్ప. వార్త విషయంలో మాత్రం అందరూ కూడా వివాదాస్పదవి లేకుండా జాగ్రత్తగా రాసుకోవడం, మన ఉనికిని మనం కాపాడుకునేలాగా అందరూ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పదవి తీసుకోవడం కాదు, మన అందరూ కూడా కలిసి ఉండాలి, ఒక స్క్రీన్ లైన్ చేయాలనే ఉద్దేశంతో నాకు, మన ప్రసాద్, సతీష్ అందరూ కూడా దాదాపు 40 నుంచి అభివృద్ధి జరుగుతుంది. ఏదో సందర్భంలో కట్టడం సందర్భం వచ్చింది. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మనలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మనం కొని తెచ్చుకుంటే ఇబ్బందులు కాకుండా వ్యవస్థాపకంగా ఏమన్నా వస్తే కనుక అందరూ కలిసికట్టుగా పోరాడటం, ఈ విషయంలో కూడా అందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం ఈరోజు ఏదైతే ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరుపుకున్నా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా మనం ఎందుకు పెట్టుకున్నాం అనే దాన్ని ముఖ్యంగా తీసుకుంటే సంక్షేమం కోసం మనం తీసుకున్నాం. ప్రెస్ క్లబ్ నిర్మించుకున్నాము, గతంలో నిర్మించుకున్నాము, కొన్ని కార్యక్రమాలు మంచి చేసాం. హౌసింగ్ కానీ, స్థలాల కోసం కానీ చాలా పోరాటం. అది వచ్చే రాలేదు తర్వాత. అయితే ఇప్పుడు కొత్తగా మనం చేసుకున్నాం కాబట్టి ప్రతి దానికి ఒక అర్థం ఉండాలి కాబట్టి ఇప్పుడు నిర్ణయించుకున్నాం కాబట్టి ముఖ్యంగా సమాజం కోసం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ ఇవన్నీ చేస్తాం.
అయితే మనలో ఏ సమస్యలు ఉన్నాయనేది మన వరకే తెలుసు. ముఖ్యంగా ఒక సమస్య అయితే ఉంది, మన సీనియర్ జర్నలిస్ట్ భాష గారికి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దాని విషయంలో మనం కొంచెం చింతించాలి, ఎందుకంటే ఎవరు కూడా ఏమీ చేయలేదని నా అభిప్రాయం. ముఖ్యంగా ఫస్ట్ మన నుంచే మొదలు పెట్టుకుందాం. హెల్త్ పరంగా మన దగ్గర ఉండొచ్చు, ఫండ్ అవ్వచ్చు, ఏదో రూపంలో ఫస్ట్ అంశంలో కొత్తగా కార్యక్రమం ఏర్పడింది కదా. హెల్త్ పరంగా మనందరం కలిసి బయట నుంచా మనం అనేది ఒక హెల్త్ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అధ్యక్షుల వారికి, అలాగే మాజీ అధ్యక్షులు వారికి, గౌరవ అధ్యక్షులు శశి గారికి, కార్యదర్శి గారికి శుభాకాంక్షలు. అలాగే ప్రజలుగా ఎన్నుకున్నందుకు నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని, ప్రతి ఒక్క రూపాయిని కూడా మీ అందరికీ కూడా అకౌంటబిలిటీ కానీ చక్కగానే చెప్తానని కూడా ఈ సమయంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే సంక్షేమ నిధి ఎంతో, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ నిధి చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను ఫైనాన్షియల్గా బాగుండొచ్చు, ఇంకొకరు బాగుండకపోవచ్చు, వాళ్ళకి కూడా మనం భరోసా ఇవ్వాలి. అలాగే ఇద్దాం. అలాగే మన వృత్తికి సంబంధించిన మెలకువలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. అన్నీ కూడా అప్డేట్ అవుతుంది, మనం కూడా అప్డేట్ అవ్వాలి, లేదంటే అప్డేట్ అయిపోతుంది. కాబట్టి మనం ఏమైతే రాయాలి, ఎవరితో వివాదాస్పదాలకు ఎలా వెళ్ళాలి, వెళ్ళడం కోసం కాదు, మన వృత్తిని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరూ మన పరిధులు మర్చిపోయి, మన విధి విధానాలు మర్చిపోయి విధులు నిర్వహించడం అయితే మంచిది కాదని నా అభిప్రాయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ముందు ఒక పాత్రికేయుడిగా మన పని ఏంటి, మనం ఏం చేయగలం, మన పరిధులు ఎంతవరకు అనే దాన్ని మనం ఎవడో చెప్తే కాదు, మన బౌండరీస్ మనమే పెట్టుకొని వాటి కోసం మనం నలుగురికి ఉపయోగపడదామని ఫీల్డ్లోకి వచ్చాం. మన కోసం మనం చేద్దామని అయితే ఎవరు రాం. ఎందుకంటే ప్రస్తుతం ఎవరు ఫీల్డ్లోకి వచ్చినా సమాజానికి ఏదో చేయాలి, లేదంటే నేను నా వల్ల నేను మంచి పని జరిగింది. ఈరోజు గంగవరంలో మండల శాఖ గ్రంథాలయం కానీ, లేదంటే కొన్ని కార్యాలయాలు కానీ, ఈరోజు గంగవరంలో జూనియర్ కాలేజ్ కానీ, ఇలా కొన్నింటిని మన సీనియర్ మిత్రులు అందరం కలిసి కృషి చేయడం వల్లే వచ్చినాయి. అలాగే మనకి